హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ చూసాం కదా. ఈ వీడియోలో మరికొన్ని ఎగ్జామ్స్ చెప్తారంటే దాంట్లో ఫస్ట్ వచ్చేటంటే పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్. బిజినెస్కి గూడ్స్ పర్చేస్ చేస్తామండి క్యాష్కి. అంటే బిజినెస్కి ఏమొస్తుందంటే బిజినెస్ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి గూడ్స్ అండ్ గూడ్స్ పర్చేస్ చేస్తే దాన్ని ఏమని రాసుకుంటామంటే పర్చేసెస్ అని రాసుకుంటాం. కాబట్టి పర్చేసెస్ని డెబిట్ చేయాలి. బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుందంటే క్యాష్ పే చేస్తాం కాబట్టి క్యాష్ వెళ్ళిపోతుంది. కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేయాలి. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్. అంటే ఇక్కడ బిజినెస్కి ఏమొస్తుందంటే బిజినెస్కి క్యాష్ వస్తుంది, క్యాష్ కమ్మేస్తున్నాం కదా, అంటే బిజినెస్ క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది కదా, కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి. బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుందంటే సరుకు వెళ్ళిపోతే దాన్ని సేల్స్ అంటారు. కాబట్టి సేల్స్ని క్రెడిట్ చేయాలి. ఏది రిసీవింగ్ ఆస్పెక్ట్ అయితే దాన్ని డెబిట్ చేయాలి, ఏది గివింగ్ ఆస్పెక్ట్ అయితే దాన్ని క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వేజెస్ పేడ్ ఇన్ క్యాష్. అంటే బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమి లేదు, వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు కాబట్టి దాన్ని వేజెస్ని డెబిట్ చేసుకుంటాం మనం. కాబట్టి వేజెస్ని డెబిట్ చేస్తాము. బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుందంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని క్యాష్ని క్రెడిట్ చేస్తాం. ఓకే. తర్వాత వచ్చేసి ఓనర్ కొంత అమౌంట్ ఇచ్చాడు, క్యాష్ గివెన్ బై ఓనర్ ఫర్ బిజినెస్కి కొంత ఓనర్ క్యాష్ ఇచ్చాడు. క్యాష్ ఇస్తే బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ క్యాష్, కాబట్టి క్యాష్ని డెబిట్ చేస్తాం. ఇక్కడ బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుందంటే ఏం వెళ్ళట్లేదు, కానీ గివర్ ఎవరో చూసుకోవాలి. గివర్ వచ్చేవారంటే ఓనర్ ఇచ్చే డబ్బుని ఎప్పుడు క్యాపిటల్ రాసుకుంటాం కాబట్టి క్యాపిటల్ని క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్ పర్చేస్ ఫర్ క్యాష్. ఒక ఫిక్స్డ్ అసెట్ని బిజినెస్ పర్చేస్ చేస్తుందండి క్యాష్కి. ఇప్పుడు బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి ఫిక్స్డ్ అసెట్, కాబట్టి ఫిక్స్డ్ అసెట్ని డెబిట్ చేస్తాం. బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుంది క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేస్తాం. ఓకే అండి. నెక్స్ట్ దీంట్లో ఎంట్రీస్ ఏ విధంగా మనం రాయాలి అనేది చూపిస్తాం. ఓకే, థ్యాంక్స్.